హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, అలాగే బీసీఏ కానివ్వండి, ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 1 పేపర్ అనమాట. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలనుకుంటే నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి చెప్తున్నాను. సో కన్ఫామ్గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా యూనిట్ 1 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. నెంబర్ సిస్టమ్స్, ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్, బ్లాక్ డయాగ్రామ్ అండ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, ఇది మనకి సిలబస్ అనమాట. సో ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ విత్ నీట్ డయాగ్రామ్, ఓకేనా? సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. బ్లాక్ డయాగ్రామ్ అనేది కన్ఫామ్ క్వశ్చన్ అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ఒకవేళ మిస్ అయితే మనకి ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారు, ఓకేనా? 4th క్వశ్చన్, 3rd క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అయితే ఇస్తారు. దాని తర్వాత కన్వర్ట్ నెంబర్స్ మీద మనకి బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు, లేదు థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫామ్గా తెస్తారనమాట మనకి ఎగ్జామ్లో రేపు, ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. డిఫైన్ కంప్యూటర్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్, అలాగే వాట్ ఈజ్ ఏ నెంబర్ సిస్టమ్, లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా తెస్తారనమాట, ఓకేనా? ఇది మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫామ్గా తెస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కంప్యూటర్ ఆర్గనైజేషన్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్, నెట్వర్క్ టోపాలజీస్ అండ్ ఇంటర్నెట్ బేసిక్స్, ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఓవరాల్గా 6 అయితే ఉన్నాయి కదా. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా మెమరీ హైరార్కీ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? మెమరీ హైరార్కీ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత నెట్వర్క్ టోపాలజీస్ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫామ్గా తెస్తారు. సో దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దీంతో మనకి సరిపోతుంది అనమాట. 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఈ 3లోంచి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఒక క్వశ్చన్ అనేది మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు, ఓకేనా? మెమరీ హైరార్కీ, నెట్వర్క్ టోపాలజీస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక టైం ఉంటే ఫస్ట్ క్వశ్చన్ కూడా చూసుకోండి, ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి వాట్ ఈజ్ మెమరీ హైరార్కీ, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ, అలాగే వాట్ ఈజ్ అన్ ఐపీ అడ్రస్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. వరల్డ్ వైడ్ వెబ్, అలాగే వెబ్ బ్రౌజరు, డొమైన్ నేమ్, మీకు కనుక టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఈజీగానే ఉంటుంది సో థియరిటికల్గా ప్రిపేర్ అవ్వడానికి, ఓకేనా? ఇది మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్స్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ గూగుల్ డాక్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్, వాట్ ఆర్ ద యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఇన్ పవర్ పాయింట్, ఎక్స్ప్లెయిన్ దేర్ టైప్స్ అండ్ యూజెస్ విత్ ఎగ్జాంపుల్స్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫామ్గా అయితే ఇస్తారు. దాని తర్వాత మెయిల్ మెర్జ్, అలాగే రెజ్యూమ్ యూజింగ్ ఎంఎస్ వర్డ్, దాని తర్వాత స్లైడ్స్. సో మీకు కనుక టైం ఉంటే ఎంఎస్ వర్డ్ అనేది అందరికీ తెలిసిందే. సో ఒకసారి చూసుకోండి. థియరిటికల్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఐడియా ఉంటే ఈజీగా ఉంటుంది, ఐడియా లేకపోతే మీకు కొంచెం టఫ్ అయితే ఉంటుంది, ఓకేనా? ఈ యూనిట్ 3 అనేది, ఓకేనా? సో యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్